తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 1-6 అధ్యాయాలు. అధ్యాయం 1. విశ్వాసంలో నా కుమారునితో సమానమైన తిమోతికి పౌలు వ్రాయడం ఏమనగా, నేను మన రక్షకుడైన దేవుని ఆజ్ఞానుసారము, మనకు రక్షణ లభిస్తున్న ఆశకు మూలకారకుడైన యేసుక్రీస్తు ఆజ్ఞానుసారము, యేసుక్రీస్తుకు అపొస్తలుడనయ్యాను. తండ్రి అయినటువంటి దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువు, నీపై అనుగ్రహం చూపాలని, నిన్ను కరుణించాలని, నీకు శాంతి చేకూర్చాలని ఆశిస్తున్నాను. దొంగ బోధకుల విషయంలో జాగ్రత్త. నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన విధంగా నీవు ఎఫెసులో ఉండుము. అక్కడ కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాళ్లతో ఆ విధంగా చెయ్యవద్దని చెప్పు. అంతేకాక, వాళ్ళు కల్పితగాథలు చెప్పకూడదని, అంతు పొంతులేని వంశావళులతో సమయం వ్యర్థం చేయవద్దని కూడా ఆజ్ఞాపించు. ఇలాంటివి దైవకార్యానికి తోడ్పడడానికి బదులుగా చీలికలు కల్గిస్తాయి. దైవకార్యం విశ్వాసంతో కూడుకొన్న పని. ఇందులోని ఉద్దేశ్యం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండి, స్వచ్ఛమైన అంతరాత్మ నుండి, నిజమైన విశ్వాసం నుండి ఉద్భవించే ప్రేమను కలిగియుండటమే. కొందరు వ్యక్తులు నిజమైన ధ్యేయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు. తాము ధర్మశాస్త్ర పండితులు కావాలనుకుంటారు. కాని వాళ్లకు వాళ్ళు చెప్పే మాటలే తెలియదు. నమ్మకంతో మాట్లాడుతున్న విషయాలను గురించి వాళ్లకు తెలియదు. ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయోగిస్తే మంచిదని మనకు తెలుసు. 9 కోసం ధర్మశాస్త్రం వ్రాయబడలేదని మనకు తెలుసు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించేవాళ్ల కోసం, తిరుగుబాటు చేసేవాళ్ల కోసం, దేవుణ్ణి నమ్మని వాళ్ల కోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, అపవిత్రమైన వాళ్ల కోసం, తల్లిదండ్రులను గౌరవపరచని వాళ్ల కోసం, హంతకుల కోసం, 10 వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా ప్రవర్తించేవాళ్ల కోసం, బానిస వ్యాపారం చేసేవాళ్ల కోసం, అసత్యాలాడేవాళ్ల కోసం, దొంగసాక్ష్యాలు చెప్పేవాళ్ల కోసం, నిజమైన బోధనకు వ్యతిరేకంగా నడుచుకునేవాళ్ల కోసం అది వ్రాయబడింది. 11 నాకందించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. దాన్ని తేజోవంతుడైన దేవుడు నాకందించాడు. దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి. 12 నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి, ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేసుక్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 13 ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించినవాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు. 14 మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసగుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు. 15 పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయానికి. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి. 16 నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయ చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయేవాళ్లకు, తన వల్ల విముక్తి పొందబోయేవాళ్లకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. 17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక. ఆమేన్. 18 తిమోతి, నా కుమారుడా, గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. 19 విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. 20 హుమెనై, అలెక్సంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దైవదూషణ చెయ్యకుండా ఉండటం నేర్చుకోవాలని వాళ్లను సాతానుకు అప్పగించాను. అధ్యాయం 2. ప్రార్థన. 1 నేను మిమ్మల్ని వేడుకునేదేమిటంటే, మొదట విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతలు ప్రజలందరి పక్షాన చెయ్యండి. 2 ముఖ్యంగా రాజుల పక్షాన, అధికారుల పక్షాన దేవునికి విజ్ఞాపన చెయ్యండి. అప్పుడు మనము నిశ్చింతగా, శాంతంగా సత్ప్రవర్తనతో, ఆత్మీయతతో జీవించగలుగుతాము. 3 ఇలా చెయ్యటం ఉత్తమం, మరియు మన రక్షకుడైన దేవునికి అది సంతృప్తి కలిగిస్తుంది. 4 మానవులందరూ రక్షింపబడాలని, సత్యాన్ని గ్రహించాలని దేవుని ఇష్టం. 5 ఎందుకంటే ఒకే ఒక దేవుడున్నాడు.
దేవునికి మానవులకు మధ్య సంధి కుదుర్చటానికి ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే మానవునిగా జన్మించిన యేసుక్రీస్తు. ఆయన మానవులకు విమోచన కలిగించాలని సరియైన సమయానికి తనను తాను ఒక వెలగా అర్పించుకొన్నాడు. మానవులందరూ రక్షింపబడటమే దేవుని ఉద్దేశ్యమన్నదానికి ఇది నిదర్శనము. అందువలన దేవుడు నన్ను ఒక దూతగా, అపొస్తలునిగా నియమించి యూదులు కానివాళ్లకు నిజమైన విశ్వాసాన్ని బోధించటానికి పంపాడు. ఇది సత్యం, అబద్ధం కాదు. స్త్రీ పురుషులకు ప్రత్యేక నియమాలు. 8 అన్ని స్థలాల్లో పురుషులు ఆగ్రహం చెందకుండా, వాదనలు పెట్టుకోకుండా తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని నా అభిలాష. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నా ఈ విధంగా ప్రార్థించాలి. 9 స్త్రీలు గౌరవం కలిగించే దుస్తులు ధరించి, వినయంగా, మర్యాదగా ఉండాలి. బంగారు నగలు, ముత్యాలు, ఖరీదైన దుస్తులు, తలవెంట్రుకలతో నానా విధపు ముడులు వేయటం వారికి అలంకారముగా అనుకొనక, 10 దైవభక్తులమని చెప్పుకొనుటకు తగినట్లుగా సత్కార్యములనే ఆభరణాలను అలంకారంగా ధరించాలి. 11 స్త్రీలు నెమ్మదిగా ఉంటూ సంపూర్ణమైన వినయంతో ఉండటం నేర్చుకోవాలి. 12 స్త్రీలు బోధించటంగాని, పురుషులపై అధికారం చెయ్యటంగాని నేను ఒప్పుకోను. వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు. 13 దేవుడు ఆదామును మొదట సృష్టించాడు. ఆ తర్వాత హవ్వను సృష్టించాడు. 14 మోసపోయింది ఆదాము కాదు, స్త్రీ మోసపోయి పాపి అయినది. 15 దేవుని పట్ల విశ్వాసము, పవిత్రత, ప్రేమ, మర్యాద అనే గుణాలు అలవర్చుకుంటే సంతానం కలుగుట ద్వారా స్త్రీలు రక్షింపబడతారు. అధ్యాయం 3. పెద్దలు, పరిచారకులు. 1 ఇక్కడొక నమ్మదగిన సంగతి, సంఘంలో పెద్ద కావాలనుకున్నవాడు గొప్ప సంగతినే కోరుకొనుచున్నాడు. 2 పెద్ద నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీవ్రతుడై ఉండాలి. మితంగా జీవించాలి. వివేకవంతుడై ఉండాలి. సంఘంలో గౌరవం కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. బోధించగల సామర్థ్యం ఉండాలి. 3 అలాంటివాడు మద్యం త్రాగరాదు. అతనిలో కోపానికి మారుగ వినయం ఉండాలి. పోట్లాడే గుణం ఉండకూడదు. ధనం మీద ఆశ ఉండకూడదు. 4 తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోగలిగి ఉండాలి. అతడు తన పిల్లలు తనపట్ల విధేయతగా ఉండేటట్లు, తనను మనస్ఫూర్తిగా గౌరవించేటట్లు చేసుకోవాలి. 5 తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోలేనివాడు దేవుని సంఘాన్ని ఏ విధంగా నడపగలడు. 6 అతడు క్రొత్తగా నమ్మినవాడై ఉండకూడదు. అటువంటి వ్యక్తి ఉబ్బెక్కిపోయి సాతాను పొందిన శిక్షనే పొందవచ్చు. 7 సంఘానికి చెందనివాళ్లలో కూడా అతనికి మంచి పేరు ఉండాలి. అప్పుడే అతడు చెడ్డ పేరు పొందకుండా సాతాను వలలో పడకుండా ఉంటాడు. ప్రత్యేక పరిచారకులు. 8 అదే విధంగా సంఘ పరిచారకులు గౌరవింపదగిన వాళ్లై ఉండాలి. నీతిపరులై ఉండాలి. త్రాగుబోతులు కాకూడదు. మోసాలు చేసి లాభాలు పొందేవాళ్లు కాకూడదు. 9 దేవుడు చెప్పిన సత్యాలను వాళ్లు పవిత్ర హృదయంతో ఆచరించాలి. 10 వాళ్లు మొదట పరీక్షింపబడాలి. ఆ తర్వాత ఎవ్వరికి ఏ ఆక్షేపణ లేనట్లయితే వాళ్లను పరిచారకులుగా ఎన్నుకోవచ్చు. 11 అదే విధంగా పరిచర్య చేయు స్త్రీలు కూడా గౌరవింపదగిన వాళ్లై ఉండాలి. వాళ్ళు ఇతరులను నిందిస్తూ మాట్లాడరాదు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. నమ్మదగిన వాళ్లై ఉండాలి. మన జీవిత రహస్యం. 12 పరిచారకుడు కూడా ఏకపత్ని వ్రతుడై ఉండాలి. తన పిల్లల్ని, కుటుంబాన్ని సక్రమంగా నడపాలి. 13 ఆ విధంగా నడిపేవాళ్లు క్రీస్తులో మంచి పేరు, బలమైన విశ్వాసం సంపాదించుకుంటారు. 14 నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలనుకుంటున్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు వ్రాస్తున్నానంటే, 15 ఒకవేళ నేను రావటం ఆలస్యమైతే ప్రజలు దేవుని కుటుంబంలో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లేఖ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. దేవుని సంఘం ఒక స్తంభంలాంటిది. అది సత్యానికి ఆధారమైనది. 16 ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది. క్రీస్తు మానవ రూపం ఎత్తాడు. పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు. దేవదూతలు ఆయన్ని చూశారు. రక్షకుడని ఆయన గురించి జనాంగములకు ప్రకటింపబడింది. ప్రజలు ఆయన్ని విశ్వసించారు. ఆయన తన మహిమతో పరలోకానికి కొనిపోబడ్డాడు. అధ్యాయం 4. దొంగ బోధకులు. 1 చివరి దినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెపుతున్నాడు.
2 దొంగ మాటలు చెప్పేవాళ్లు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంతరాత్మలు మొద్దుబారాయి. 3 అలాంటివాళ్లు వివాహం చేసుకోవటం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తినకూడదని బోధిస్తారు. కాని దేవుడు ఆ ఆహారాలు తినటానికే సృష్టించాడు. విశ్వాసులు, సత్యాన్ని తెలుసుకున్నవాళ్లు దేవునికి కృతజ్ఞతలర్పించి ఆ ఆహారాల్ని భుజించాలి. 4 దేవుడు తినటానికి సృష్టించినవన్నీ మంచివే కనుక మనం దేన్నీ నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి కృతజ్ఞతలర్పించి భుజించాలి. 5 అవి దేవుని వాక్యం వల్లను, ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి. మంచి సేవకునిగా ఉండుము. 6 నీవీ బోధలు సోదరులకు చెబితే యేసుక్రీస్తు యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు విశ్వసించిన సత్యాలను, సుబోధలను నీవు అనుసరిస్తున్నావు కనుక నీకు అభివృద్ధి కలుగుతుంది. 7 ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం చెయ్యి. 8 శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తి వల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కలుగుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. 9 ఇది నమ్మదగిన విషయానికి సంపూర్ణంగా అంగీకరించదగినది. 10 మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మినవాళ్లను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పని చేస్తున్నాము. 11 ఈ విషయాలు మిగతా వాళ్లకు బోధించి, వాటిని ఆచరించుని ఆజ్ఞాపించు. 12 నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్తపడు. క్రీస్తును విశ్వసించేవాళ్లకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు. 13 నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింపచేయి. 14 పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. 15 నేను చెప్పిన విషయాలపై నీ మనస్సు లగ్నం చేయి. అప్పుడు అందరూ నీ అభివృద్ధిని గమనిస్తారు. 16 నీ వ్యక్తిగత జీవితాన్ని, నీవు బోధించే వాటిని జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకున్నవాడవవుతావు. నీ బోధన విన్నవాళ్లను రక్షించినవాడవవుతావు. అధ్యాయం 5. 1 వృద్ధులతో కఠినంగా మాట్లాడవద్దు. వాళ్లను తండ్రులుగా భావించి సలహాలు చెప్పు. చిన్నవాళ్లను నీ తమ్ముళ్లుగా భావించు. 2 వయస్సు మళ్ళిన స్త్రీని నీ తల్లిగా, చిన్న వయస్సుగల స్త్రీని పవిత్ర హృదయంతో నీ సోదరిగా భావించు. వితంతువులను జాగ్రత్తగా చూడు. 3 అవసరంలో ఉన్న వితంతువులకు సహాయం చేయి. 4 వితంతువులకు పిల్లలుగాని, పిల్లల పిల్లలుగాని ఉన్నట్లయితే, వాళ్లు తమ కుటుంబాన్ని పోషించుకోవటం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆ విధంగా తమ సంఘానికి సంబంధించి కర్తవ్యాలను నిర్వర్తించాలి. అలా చేస్తే తమ తల్లిదండ్రుల రుణం, తాత ముత్తాతల రుణం తీర్చుకున్నట్లవుతుంది. అది దేవునికి సంతృప్తి కలుగచేస్తుంది. 5 ఒంటరిగా దీనావస్థలో ఉన్న వితంతువు తన ఆశల్ని దేవునిలో పెట్టుకుని, సహాయం కోసం రాత్రింబగళ్ళు ప్రార్థిస్తుంది. 6 కాని భోగాల కొరకు జీవించే వితంతువు జీవిస్తున్నా మరణించినట్లే. 7 ఈ ఉపదేశాలను ప్రజలకు బోధించు. అప్పుడు వాళ్లలో ఎవ్వరూ నీలో తప్పు పట్టలేరు. 8 తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేనివాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయినవానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మనివానికన్నా అధ్వాన్నం. 9 ఒకే పురుషుణ్ణి పెండ్లాడి 60 ఏండ్లు దాటి ఉంటే తప్ప ఆమె పేరు వితంతువుల జాబితాలో చేర్చరాదు. 10 అంతేకాక, సత్కార్యాలు చేసే స్త్రీయని ఆమెకు మంచి పేరుండాలి. పిల్లల్ని సక్రమంగా పెంచటం, అతిథి సత్కారాలు చెయ్యటం, పవిత్రుల కాళ్ళు కడగటం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చెయ్యటంలాంటి గుణాలు ఆమెలో ఉండాలి. తన జీవితాన్ని ఇలాంటి మంచి పనులు చెయ్యటానికి అంకితం చేసిన స్త్రీగా ఉండాలి. 11 చిన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో చేర్చవద్దు. వాళ్ల వాంఛలు క్రీస్తు పట్ల వాళ్లకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. 12 తద్వారా తమ మొదటి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తారు. ఇలా చెయ్యటం వల్ల వాళ్లకు శిక్ష లభిస్తుంది. 13 పైగా వాళ్లు వ్యర్థంగా కాలయాపన చెయ్యటానికి, ఇంటింటికి తిరగటానికి అలవాటు పడిపోతారు. వాళ్ళిలా కాలయాపన చెయ్యటమే కాకుండా,
ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి అలవాటుపడ్డారు. వాళ్లకు మౌనంగా ఉండటం చేతకాదు. 14 అందువల్ల చిన్న వయస్సులో ఉన్న వితంతువులు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తమ ఇండ్లను చూసుకోవాలి. ఇది నా సలహా. అప్పుడు వాళ్లను నిందించడానికి ఇతరులకు ఆస్కారము ఉండదు. 15 నిజానికి కొందరు సాతాన్ను అనుసరించటానికి ఇదివరకే తిరిగి వెళ్లారు. 16 క్రీస్తును విశ్వసించే స్త్రీ తన కుటుంబంలో వితంతువులున్నట్లయితే వాళ్లకు సహాయం చేయాలి. సంఘంపై ఆ భారం వేయరాదు. అప్పుడు క్రీస్తు సంఘం నిజంగా ఆసరాలేని వితంతువులకు సహాయం చేయగలుగుతుంది. పెద్దలు తదితర సంగతుల్ని గూర్చి 17 క్రీస్తు సంఘం యొక్క కార్యక్రమాలు నడిపించే పెద్దలు, ముఖ్యంగా ఉపదేశించటానికి, బోధించటానికి కష్టపడి పనిచేస్తున్న పెద్దలు రెట్టింపు గౌరవానికి అర్హులు. 18 ఎందుకంటే ధర్మశాస్త్రంలో ధాన్యము తొక్కే ఎద్దు మూతి కట్టరాదు, మరియు పనిచేసే వానికి కూలి దొరకాలి అని వ్రాయబడి ఉంది. 19 2 లేక 3 సాక్షులు ఉంటే తప్ప సంఘం పెద్దల మీద మోపిన నేరాన్ని పరిశీలించవద్దు. 20 తప్పు చేసిన వాళ్లను బహిరంగంగా ఖండించు. అలా చేస్తే అది చూసి మిగతా వాళ్లు జాగ్రత్త పడతారు. 21 నేను దేవుని సమక్షంలో, యేసుక్రీస్తు సమక్షంలో, దేవుడు ఎన్నుకున్న దేవదూతల సమక్షంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఒకని పక్షం వహించి మరొకని పట్ల వ్యతిరేకంగా ఉండవద్దు. నిష్పక్షపాతంగా ఈ ఆజ్ఞల్ని అమలులో పెట్టు. ఏది పక్షపాతంతో చెయ్యవద్దు. 22 నీవు తొందరపడి ఎవరిమీద హస్తనిక్షేపణ చేయవద్దు. ఇతరుల పాపాల్లో భాగస్థుడవు కావద్దు. నిన్ను నీవు పవిత్రంగా చూచుకో. 23 నీళ్లు మాత్రమే త్రాగవద్దు. నీ కడుపు బాగు కావటానికి కొద్దిగా ద్రాక్షారసము త్రాగు. అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు. 24 కొందరు చేసిన పాపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వాళ్లకన్నా ముందు తీర్పుకై పరుగెత్తుచున్నాయి. మరి కొందరి పాపాలు ఆలస్యంగా కనిపిస్తాయి. 25 అదే విధంగా మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. రహస్యంగా నుండే మంచి పనులు కూడా బయలుపరచబడును. అధ్యాయం 6 బానిసలకు ప్రత్యేక నియమాలు. 1 బానిసత్వంలో ఉన్నవాళ్లు తమ యజమానులను పూర్తిగా గౌరవించాలి. అప్పుడే దేవునికి, మా బోధనకు చెడ్డపేరు రాకుండా ఉంటుంది. 2 యజమానులు దేవుని కుటుంబానికి చెందినంత మాత్రాన బానిసలు వారిని గౌరవించటం మానుకోరాదు. అలా కాక వాళ్లకు ఇంకా ఎక్కువ సేవ చేయాలి. ఎందుకంటే ఈ సేవ పొందే వాళ్ళు భక్తులు. వీరు ప్రేమ చూపుతున్న వాళ్ళు. ఈ విధంగా నీవు వీటిని ఉపదేశించి ఆచరణలో పెట్టుమని వాళ్లకు చెప్పు. ధన ఆశ. 3 మన యేసుక్రీస్తు ప్రభువు బోధించిన చక్కటి ఉపదేశాలను, మన దేవుని సేవకు సంబంధించిన సక్రమ మార్గాలను వదిలి ఇతర మార్గాలను బోధించువాడు 4 మోసగాడు అన్నమాట. అలాంటి వానికి ఏమీ తెలియదన్నమాట. అలాంటి వానిలో వివాదాస్పదమైన విషయాలను అనవసరంగా తర్కించాలనే అనారోగ్యకరమైన ఆసక్తి ఉంటుంది. అది ద్వేషానికి, పోరాటానికి, దూషణలకు, దుష్టత్వంతో నిండిన అనుమానాలకు దారి తీస్తుంది. 5 అంతేకాక, సత్యాన్ని గ్రహించక దైవభక్తి, ధనార్జనకు ఒక సాధనమని భావించే దుష్టబుద్ధి గలవాళ్ల మధ్య నిరంతరమైన ఘర్షణలు కలుగుతాయి. 6 కాని సంతృప్తితో ఉండి, భక్తిని అవలంబిస్తే అదే ఒక గొప్ప ధనము. 7 ఈ లోకంలోకి మనమేమీ తీసుకురాలేదు. ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోలేము. 8 మనకు తిండి, బట్ట ఉంటే చాలు. దానితో తృప్తి పొందుదాము. 9 కాని ధనవంతులు కావాలనుకునేవారు ఆశలకు లోనై మూర్ఖత్వంతో హానికరమైన ఆశల్లో చిక్కుకుపోతారు. అవి వాళ్లను అధోగతి పట్టించి పూర్తిగా నాశనం చేస్తాయి. 10 ధనాశ అన్ని రకాల దుష్టత్వానికి మూలకారణం. కొందరు ధనాన్ని ప్రేమించి క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసానికి దూరమైపోయారు. తద్వారా దుఃఖాల్లో చిక్కుకుపోయారు. తిమోతికి చెప్పిన ఉపదేశము. 11 కాని నీవు విశ్వాసివి కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. 12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీనికోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు. 13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట,
పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసుక్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 14 మన యేసుక్రీస్తు ప్రభువు వచ్చేదాకా ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తి రానివ్వకుండా చూడు. 15 మన పాలకుడు, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునయ్యున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసుక్రీస్తును పంపుతాడు. 16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక. ఆయన శక్తి తరగకుండా ఉండుగాక. ఆమేన్. 17 ధనవంతులు గర్వించరాదని, క్షణికమైన ధనాన్ని నమ్మకూడదని, వాళ్లతో చెప్పుదానికి మారుగా మన ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని ఆజ్ఞాపించు. 18 సత్కార్యాలు చేస్తూ సత్ప్రవర్తన కలిగి అవసరమైన వాటిని ఇతరులతో ఔదార్యముగా పంచుకుంటూ ఉండుమని ఆజ్ఞాపించు. 19 ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందగలుగుతారు. 20 తిమోతి నీకు అప్పగింపబడిన సత్యాన్ని జాగ్రత్తగా కాపాడు. ఆత్మీయతలేని చర్చలకు దూరంగా ఉండు. జ్ఞానంగా చెప్పబడే వ్యతిరేక సిద్ధాంతాలకు దూరంగా ఉండు. 21 కొందరు ఈ వ్యతిరేక సిద్ధాంతాలు బోధించారు. ఇలా చేసిన వాళ్ళు, మనము విశ్వసిస్తున్న సత్యాలను వదిలి తప్పు దారి పట్టారు. దైవానుగ్రహం మీకు తోడుగా ఉండుగాక.